మైక్ చెక్. ఆరాధన ప్రారంభించుకునేలాగా మనం అందరం నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించిన కీర్తన పాడుకుందాం. 5వ కీర్తన పాడుచు మన ఆరాధన ప్రారంభించుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదల బుడమియు రవియు జలదియు నదులు గిరులను చక్కగా సదమాలంబగు దైవనామం సర్వదా స్తుతి చేయును. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు దౌర్వేలోనుది చేయును. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతాతాండవ వాద్యములచి ప్రీతి పరచే సేవతో పతాకంబులు పర్యాపించెడు దాతనే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమ దూతలు నన్ను పుడని మొరలు పెట్టుచు దేవుని పరమునందు నాటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు కూడు కొనియా బలము గల్గిన వెలయు స్తుతి వేళోళ్ళ తోడ విసుగు చెందక చేయు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి.
మగునా ఏక దేవుని సాక్షామున సేవింపవే. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దేని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. రండి. ఓ ప్రభువా, మా పెదవులు తెరువు. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆమెన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్. పాప ఒప్పుకోలు పిలుపు వాక్యములు. నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. కావున మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుంది. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పుదమును ఒప్పుకొని వారిని కాయం, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమెన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనను విడుదల చేసి మన నడుచును దిద్దుకుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. మనమందరూ నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర పాఠము చదవబడును.
ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా కీర్తనల గ్రంథము నుండి 29వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కీర్తనల గ్రంథము నుండి 29వ సంకీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకి ప్రభావం అనుచున్నవి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించు. మహిమలు ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌనుగాక. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యం చదవబడుతుంది. నేటి పరిశుద్ధ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 36 వచనములు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 36 వచనములు. నేను అన్యజనములలో నుండి మిమ్మల్ని తోడ్కుని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించెదను. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగచేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసెదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులైందురు, నేను మీ దేవుడునైందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండా ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకొందురు. మీ నిమిత్తము నేను ఇలాగు చేయటలేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయనాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనము వలె అయిననియు పాడుగాను
నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారము గలవాయినను జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. ఇంతటితో మొదటి పాఠ్యభాగం సరే. మనమందరం నిలువబడి 29వ కీర్తన పల్లవి మొదటి వచనం, 10వ వచనం, 11వ వచనం పాడుకుందాం. బాహ్యలోక ప్రభు అనే కీర్తన పల్లవి మొదటి వచనం 10, 11. पाहिलोक प्रभो पाहिलोक प्रभो पाहियनि वेडुमा पाहिलोक प्रभु निन्नु स्तुतिंचुचु నీవు ప్రభుడవని చెందు మేరగనమియున్నాము సంప్రభు నిత్యమా నీకు చూడగు నిజ అతిథి అసుతుని ఆదరణ కర్తయే నంటి శుద్ధాత్ముని అంతటా నుండు సహాయకుడు ప్రభు పరలోక ప్రభు పరలోక ప్రభు పాహియని వేడుమా దయచేసి కూర్చోనండి. 2వ పాఠం చదవబడుతుంది. రెండవ పాఠంగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం గల దేవుని వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం సారం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదమను నిరీక్షణ గలదే. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడుతున్నది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదము. ఇంతటితో 2వ పాఠం సరే. మనమందరం నిలవబడి 67వ కీర్తన శాశ్వతుడా విస్మయం ఉంది నేను అనే కీర్తన పాడుకుందాం. 67వ కీర్తన. శాశ్వతుడా విస్మయం
నీ స్వంత సృష్టి చూడగా నీ స్వరమే రూపులయందు యేసు ప్రభు మేరీ నామములో ఓ రక్షక నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతుని మరణీయో మహాదేవా వృక్షముల తుండలములలోనే పక్షుల పాలకింతులో అక్షరమాత్ర పర్వతములోనే అక్షులతో నీ మహిమగంతుని ఓ రక్షక నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతుని మరణీయో మహాదేవా మహాదేవా నీ ఏకపుత్రుండేనం నా హేయ పాపముల్ భరించిన సహాయుడై తమరణించెదచ్చు ఓహోయాశ్చర్యపడి స్మరింతుం ఓ రక్షక నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షక నమస్కరింతుని మరణీయో మహాదేవా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమితమైన ప్రేమను బట్టి మీకు వందనములు. సృష్టి యావత్తును సృష్టించినటువంటి మీరు ఏదైనా ఆదామును ఉంచి ఈ సృష్టి అంతటి మీదను అధికారం ఇచ్చినందుకు మీకు వందనములు. అయితే మానవుని యొక్క దురాశ వలన సృష్టి పాడు చేయబడుచున్న దినాలలో మరొకసారి మా బాధ్యతలు గుర్తు చేయొచ్చు. ఈ యొక్క సృష్టిని గూర్చి మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు. కుడి వచ్చిన మేము చాలా దీవించండి. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు తోడై ఉండండి. నిశ్చితమైతే అతి త్వరలోనే మేము తిరిగి మా ఆరాధనలో కలుసుకుని గణపరచుకుమార్ బిడ్డలకు సహాయం చేయమని నీ దేవులకు మమ్మల్ని అప్పగిస్తూ ఈ ఉదయకాలం ధ్యానం అప్పగిస్తూ వీక్షిస్తున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ నామమును ఆశీర్వదించుమని యేసు నామమును వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ దినమున పర్యావరణం గురించినటువంటి ఆలోచన ఇకలాజికల్ సండేగా దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. లోకములో మరి ఎంతమందికి సృష్టి మీద ఆలోచన ఉన్నదో తెలియదు. టుడే వీ హ్యావ్ మెనీ చర్చెస్ along with the mainline churches, but we do not know how many churches have this concern for this ecological or ecological concerns. How many can remember
It has an ecological Sunday, but we are proud of our Church of South India, the one who has concern for this ecology. దాని వలన ప్రతి సంవత్సరం కూడా కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ పర్యావరణం గురించి నశించిపోతున్నటువంటి సృష్టిని గురించి మనం ఆలోచన కలిగి ప్రార్థన చేయడానికి, దానిని భద్రపరచుకోవడానికి కావలసినటువంటి అనుకూలతను గురించి ఆలోచన చేయడానికి దేవుడు మనకు సమయం ఇస్తాడు. అలాగే ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో మనం అందరూ కూడా ఇలాగున మరొకసారి ప్రకృతిని గురించి ఆలోచన చేయడానికి, సృష్టి యావత్తుల గురించి ఆలోచన చేయడానికి, దేవుని కార్యములను మహిమపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క పర్యావరణ ఆదివారంగా లేదంటే సృష్టిని గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి ఆరాధనగా ఈ యొక్క ఎకలాజికల్ సండేను ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ సంఘమంతటికి మన యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినం ఏర్పరచబడినటువంటి ధ్యానాంశం కొరకు కొద్ది సమయం మనం గడుపుదాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశము సృష్టి విడుదల కొరకు మూలుగుట. సృష్టి విడుదల కొరకు మూలుగుట. సృష్టి ఎన్ని సంవత్సరాల పూర్వం సృష్టించబడిందో మనకు తెలియదు. చాలామంది చెప్పేది ఏంటంటే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ బిలియన్ ఇయర్స్ బిఫోర్, బిలియన్ అండ్ బిలియన్ ఇయర్స్ బిఫోర్, అండ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద బిగ్ బ్యాంగ్. ఏదో ఒక సృష్టిని సృష్టించినటువంటి ఒక ఉత్పన్నమైనటువంటి విధానంలో ప్రారంభం ఉన్నది అనేటువంటి దాని మీద చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాం. బైబిల్ చెప్పేది ఏంటంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించారు. ద గాడ్ ద క్రియేటర్, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు సృష్టి యావత్తులను సృష్టించాడు. కానీ దాని తర్వాత వచ్చినటువంటి సృష్టిల్లో రీఫాషన్, తిరిగి సృష్టించబడినటువంటి, రీక్రియేటెడ్, తిరిగి సృష్టించబడినటువంటి సృష్టి విధానమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 7,000 years. కనుక 6,000 సంవత్సరాల పూర్వం మోషే గారి చరిత్ర దగ్గర నుంచి, దాని ముందు ఉన్నటువంటి సృష్టి చరిత్ర నుంచి, మోషే గారు రాసిన కాలం నుంచి ఇవి మనం లెక్కలు కట్టుకుంటూ వచ్చాం. కానీ ఈ నూతన సృష్టిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృష్టించారు అని చెప్పి తర్వాత వచ్చినట్టు మనం చూస్తాం. అనేకసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. సృష్టి నిరాకారముగాను శూన్యముగాను, ఈ రెండింటి మధ్య దేవుడు ఎన్ని సంవత్సరాలు చూన్నాడో ఆదియో అంతం లేనటువంటి దేవుడు మనకు తెలియదు. కానీ ఈ పాడైపోయినటువంటి సృష్టిని బాగు చేయటం మొదలుపెట్టిన కాడ నుంచి మాత్రం మనం ఆలోచన కలిగి ఉన్నాం. దానిని మోషే భక్తుడి ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. దానిని మరి అనేక సార్లు ధ్యానం చేస్తూ ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిని మనం చూస్తున్నాం. ఈ యొక్క సృష్టి యావత్తు కూడా మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 20 ఏళ్ళ పైనుంచి మన యొక్క ఎకలాజికల్ సండేని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ మూలుగుట అనేటువంటి మాటను విన్నాం. అయితే గత సంవత్సరం కూడా సృష్టి దేవుని మహింపరచుట, గ్లోరిఫై గాడ్, దేవుని మహింపరిచింది సృష్టి. మూలుగుచ్చు ఉన్నది సృష్టి. మహింపరిచిన కాలం, దుఃఖపడుచున్న కాలం, రెండింటిని కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఎలాగున్న సృష్టి యావత్తు దేవుని మహింపరిచింది అనేది కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటాం. ఎలా ఉన్నది, వ్యాధులు పడుచున్నది, మూలొచ్చున్నది అనేది కొన్నిసార్లు ధ్యానం చేస్తుంటాం. మరి ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి ధ్యానం సృష్టి తన యొక్క విడుదల కొరకు, ఫర్ ఇట్స్ లిబరేషన్, ఇట్ ఈస్ గ్రోనింగ్, మూలుగుచ్చు ఉన్నది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూలుగుంట, గ్రోనింగ్ అనేటువంటి మాట an expression of urge for deliverance from pain. ఒక బాధ నుండి, వ్యాధి నుండి, ఒక సప్రెస్డ్ స్థితి నుండి, అనుకొట్టబడుతున్న స్థితి నుంచి, బానిసత్వం నుంచి విడుదల పొందవలసినటువంటి అవసరం ఉన్నది. వారు మాత్రమే మూలుగుతూ ఉంటారు. అయ్యో మాకెప్పుడు విడుదల, అయ్యో మాకెప్పుడు విమోచన అనేటువంటి వారికి విడుదల విధానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయాలు మనం చూస్తాం. చాలాసార్లు ఒక పాట మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, we shall overcome, we shall overcome, we shall overcome one day or someday. ఏదో ఒక రోజు మేము విడుదల పొందుతామనేటువంటి ఈ గీతం ఆ బ్లాక్ పీపుల్ అనేక సార్లు పాడుకున్నారు. వారి యొక్క విడుదల కొరకు అనేక సార్లు పాడుకున్నారు.
ఈ దుఃఖంలో బతుకున్నటువంటి మనుషులు అనేక సార్లు పడుతున్నారు. We do not know how many times the Israelites have sung this song while they were in that Egyptian bondage. ఆ యొక్క విడుదల కొరకు వారు ఎంతకాలం వారికి తెలియగానే వారి మూలుగులను విని ఉన్నారు, వారి దుఃఖములు విని ఉన్నారు, వారి యొక్క అరుపులు విని ఉన్నారు అంటాడు దేవుడు. కనుక వారి యొక్క మూలుగుల గురించి చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం, వ్యాధుల గురించి చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఆ ఐగుప్తులో నా ప్రజల బాధలని సేవగా చూచేదని, తమను కష్టపెట్టు వారిని బట్టి వారు దుఃఖపడుతున్న సమయాన్ని చూచి వారిని విమోచింప దిగి వచ్చి ఉన్నారు, వారిని విమోచింప దిగి వచ్చి ఉన్నారు అనేటువంటి మాటలు ప్రభువారు స్వయంగా భవిష్యత్తు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. కనుక ఈ మూలుగులు గ్రోనింగ్ అనేటువంటి మాట, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్, ఎవర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎంటైర్ యూనివర్స్ క్రియేషన్. ఈ సమస్త సృష్టికి కూడా ఆ మూలుగు అనేది ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం మనుషులు కాదు మానులకు వస్తే ఆ కష్టాలు, మనకే కదా కష్టాలు వస్తాయి అంటాడు. మానులకు కూడా కష్టం వస్తుంది కదండి. డిఫారెస్టేషన్ చూస్తున్నాం, ఆడిమంతా కూడా నరికేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనేక విధాలైన చెట్లు, గంధవర్గాలు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కాకుండా కట్టెల కొరకు ఫైర్వుడ్ నరుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ వస్తువులు చేయడానికి కర్రతో కూడినటువంటి వస్తువులు మనం కూర్చున్న బెంచీలు, కొచ్చులు, ఇవన్నీ కూడా ఎవరిథింగ్ వాస్ మేడ్ బై ద వుడ్, అన్నీ కూడా కర్రలోనే చేసినవి. కానీ సృష్టిలో ఉన్నటువంటి ఆ విధానం మనం చూస్తే దానిలో జీవం లేదేమో, దానికి శ్రమలు రావేమో అనేటువంటి ఆలోచన మనకున్నది. అందుకని మనుషులు ఏమంటారంటే, మనుషులకు రాకపోతే కష్టాలు మానుకు వస్తాయా అంటారు. మానుకు వస్తుంది కష్టం ఎవరి వలన? మనుషుల వలన. మనుషుడు అని నిన్ను కష్టం తెచ్చుకున్నావు, దేవునికి విరుద్ధంగా జీవించి పాపం చేసి కష్టాలు తెచ్చుకున్నావు. నీ కష్టాన్ని దాని మీద రుద్దుతున్నావు, నీ దురాశను దాని మీద రుద్దుతున్నావు. అందువల్ల నేటి దినాలు ప్రకృతి అంతా కూడా నాశనం చేయబడుతుందనే మాట మనం చూస్తే దాన్ని మరలా చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం, నీ నిమిత్తము నేల శపింపబడింది. నీ నిమిత్తము నేల శపింపబడింది. ఎవరిని బట్టి అనంటే జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాన్, యాడమ్. ఆదాము అనేటువంటి మనుషుల వలన, ప్రథమ తల్లిదండ్రుల వలన సృష్టి యావత్తు కూడా మూలుగుచు నాశనం చేయబడటానికి కారణమైన దానిని భక్తుని పౌలు చదవబడినటువంటి 2వ పాఠంలో 8వ అధ్యాయం 22వ వచనం అంటాడు, సృష్టి యావత్తు మూలుగుచు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది ఎదురు చూచింది. కాబట్టి సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, ద లార్డ్ యాహ్వే, ద క్రియేటర్, సృష్టి యావత్తుకు కారణమైనటువంటి యెహోవా అనేటువంటి దేవుడు సృష్టించినటువంటి సృష్టి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ సృష్టించినటువంటి దేవుడు సమస్తానికి కూడా, అంటే ఏవేవి దేవుని చేత సృష్టించబడినవో అవి అన్నీ కూడా కొన్ని హక్కులు కలిగి ఉండటానికి దేవుడు కారణమయ్యాడు. అంటే ఆ హక్కులు ఇచ్చాడు. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ వి సే అబౌట్ అవర్ రైట్స్ అండ్ డ్యూటీస్. కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ రైట్స్ అండ్ డ్యూటీస్. మనకి హక్కులు ఉన్నాయి, విధులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు సృష్టించిన ప్రతి సృష్టిము కూడా హక్కును కలిగి ఉన్నది. ఏమేమి హక్కులు కలిగి ఉన్నాయంటే, మొట్టమొదటి మనం చూడాలి ద రైట్ టు లివ్. రైట్ టు లివ్, అది జీవించడానికి హక్కు కలిగి ఉన్నది. ఒక వృక్షము నాటినప్పుడు, వృక్షము దానంతటి దాన్ని మొలిచినప్పుడు అది జీవించడానికి హక్కు కలిగి ఉన్నది. ఒక పశువు, ఒక పక్షి, ఒక చేప లేదా జలచరం జీవించడానికి హక్కు కలిగి ఉన్నాయి. ఆ జీవించేటువంటి హక్కును మనం తీసివేస్తున్నాం. 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్పేస్. దానికంటూ ఒక స్థలం కావాలి. భూమి దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు యెహోవావే. నీతో పాటు కొండలు, కోరలు, లోయలు, పక్షులు సమస్తం ఉన్నవి. అవన్నీ కూడా నీతో కూడా స్థలానికి కలిగిన వాయి భూమి మీద ఉన్నవి. ఆదాము ఉన్నప్పుడు ఆదాముతో పాటు ఏ నిర్మాణములు, ఫలవృక్షాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, సమస్త సృష్టి కూడా ఉన్నాయి. అనగా స్పేస్ కావాలా. మనందరూ తెలుసు చిలుకూరు వసంతరావు గారు, ఆయన ఒక ఒక పుస్తకంలో, లేదంటే మన సినాడ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక పుస్తకంలో రాస్తాడు,
ఇట్ నీడ్స్ స్పేస్. దానికి ఏం కావాలా? స్పేస్ కావాలా అని చెప్పి మనకి ఫెమిలియర్ ఒక తెలుగు సాంగ్ అని చెప్తాడు, సినిమా సాంగ్. ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు శని, పుట్టేవాడికి చోటు ఇది. సో ప్రతి వాడు కూడా ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతే అన్ని దినాలు కూడా రాబోయేటువంటి తరానికి చోటు ఏది అంటే దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ ద పీపుల్ దోస్ హు ఆర్ కమింగ్ ఆర్ నెక్స్ట్ జనరేషన్, కమింగ్ జనరేషన్. రాబోయేటువంటి తరాలకు మనం చోటిస్తున్నామా? అదొక ప్రశ్న అయితే, రాబోయే తరాల కొరకు ఈ సంపదలు సృష్టి యావత్తు మనకు అందించిన లేదా మన పెద్దలకు అందించిన సంపదలు, 7 దినాలు మనం పొందుతున్న సంపదలు మన తర్వాత తరం వారికి ఇవ్వగలుగుతున్నామా లేదా అని దానిలో ఒక ఆలోచన చేసినట్లయితే మనం దానిని ఇవ్వలేకపోతున్నాం. ఇప్పటికే సృష్టి చాలా పాడైపోయింది అనేక కారణాలను బట్టి. సో దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ద కమింగ్ పీపుల్ ఆర్ కమింగ్ జనరేషన్స్. తర్వాత మరలా మనం ఆలోచన చేసినట్లయితే ఈ సస్టెనెన్స్ అనేటువంటి మాట, ఆహారం, అవి తినడానికి బ్రతకడానికి ఆహారం కావాలి. దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 29-30 వచనాల్లో మనుషులకు దేవుడు ఆహారం ఇచ్చినటువంటి వృక్షాదులను చూస్తున్నాం. పక్షులకు, పశువులకు, సమస్త జీవరాశులకు ఆహారం ఇచ్చినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అనగా మానవుడు, పశుపక్షాదులు అన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆహారము తినడానికి హక్కు కలిగినవై ఉన్నవి. జీవించడానికి హక్కు ఉన్నది, నివసించడానికి హక్కు ఉన్నది, తినడానికి హక్కు ఉన్నది. నీవు నేను ఎలాగున హక్కులు కలిగి ఉన్నామో సమస్త సృష్టి కూడా అలాగున హక్కు కలిగి ఉన్నది అనేటువంటి మాట యువకాల సమయంలో ఈ ఎకలాజికల్ సండేని ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి విషయమై ఉన్నది. కానీ ఇందాక మనం చూసాం, నీ వలన నేల శపింపబడి ఉన్నది. when sin entered, everything changed. సమస్య కూడా మారిపోయింది. ఏమైంది? దగ్గరకు వచ్చి సింహం, దగ్గరకు వచ్చి ఎలుగుబండి, దగ్గరకు వచ్చేటువంటి ఈ రోజున మనం చెప్తున్నటువంటి ఆల్ ద వైల్డ్ యానిమల్స్, క్రూర మృగములన్నీ కూడా క్రూరత్వాన్ని పొందుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే ఆ యొక్క నేచర్ మారిపోయింది. మానవుడు ఎప్పుడైతే పాపం చేస్తాడో పశుపక్షాదులన్నింటిలో కూడా క్రూరత్వం పెరుగుకొచ్చింది. కొన్ని సామాన్యమైన ఉన్నాయేమో కానీ మోస్ట్ ఆఫ్ ద క్రియేచర్స్ ఆ లక్షణాలు కలిగి ఉన్నాయి. మానవుల్లో కూడా ఆ నైజం వచ్చేసి మానవుల్లో కూడా నైజం వచ్చింది. దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే నేచర్ ఈజ్ ఇన్ వైడ్ సెన్స్ ఇట్స్ ద బ్రెడ్ ఫర్ ఆల్ ద క్రియేషన్. ఆదికాండం 1వ అధ్యాయం 29-30 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రకృతి అనేది ఇట్స్ ఎ బ్రెడ్ ఫర్ ఆల్ క్రియేషన్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల కొరకు మాత్రమే కాదండి, పశుపక్షాదులన్నిటికీ కూడా ఈ సృష్టి ఆహారమై ఉన్నది లేదా జీవన విధానమైనది, జీవమై ఉన్నది. దానిని మానవుడు పాడు చేర్చున్నటువంటి విధానం చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంటారు. బీటీ కాటన్ ప్రతి మనకు తెలుసు. సాధారణంగా 2 రకాలైన ప్రతిని మనం చూస్తాం. ఆ బోరగ చెట్లు, దూది గురించి తెలిసిన కదా, బోరగ చెట్లు ఉన్నాయి. ఆ బోరకాయల నుంచి పడేటువంటి దూది వెరీ కాస్ట్లీ దూది. తర్వాత ప్రతి పంటలో నుంచి వచ్చేటువంటి దూది. ఈ పంటను వారు ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ చేసి బీటీ కాటన్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఇంజనీర్డ్ అంటే స్వతహాగా ఉన్న దానిని వీరి యొక్క టెక్నాలజీ చేత దానిని రూపొందించిన విధానాలు మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఒక చెట్టు కొమ్మ సగం నరికి, ఇంకో చెట్టు కొమ్మ సగం నరికి, ఆ రెండింటిని జాయింట్ చేసి వస్తే ఈ రెండింటిలోంచి ఉద్భవించినటువంటి యాపిల్ ఉందనుకోండి, నేరేడు పండు, ఇంకోటి ఏంటది దాని రిలేటెడ్ ఫ్రూట్ రేగిపండు, రేగిపండు లేదా సంథింగ్, ఆ రెండింటిని కలిపితే సేవరేకాయ వచ్చింది. అంటే సంథింగ్ లైక్ దట్. ఏమిటి రేగిపండు, దాని రుచి ఏమిటి, పరిస్థితులు ఏంటి, ఇవి ఎలా వస్తున్నాయి? ఆ ఫ్లవర్స్ చూడండి, 7 దినాలు ఎన్ని రంగులు మారిపోతున్నాయో. దేవుడిచ్చినటువంటి సహసృష్టి కాదు, దేవుడిచ్చినటువంటి సహరూపం కాదు. కనుక ఈ బీటీ ఇంజనీరింగ్ అనే దానితో ప్రారంభమైనది బీటీ కాటన్. ఆ వంకాయలు, కూరగాయల విషయాలు కూడా చాలాసార్లు మనం విని ఉన్నాం, పేపర్లు విన్నాం. అంటే ఇవన్నీ కూడా ఏమవుతారంటే రూపాంతరం చేస్తున్నారు. అవే కాదు, ఈవెన్ టుడే ప్రతి ఆదివారం ప్రతిరోజు మనం ఎగబడి తింటున్నటువంటి కోడి మాంసం కదా, సహజంగా 6 నెలల క్రితం చిన్న పెట్ట కనబడుతుంది మనకి. 6 నెలల తర్వాత
కొంచెం తిరగలిగినటువంటి సైజులోకి వస్తుంది. 6 వారాల్లో 2.5, 3 కేజీలు 4 కేజీలు అవుతుంది. జస్ట్ ఏ స్మాల్ ఇంజెక్షన్. దానికి ఇచ్చేటువంటి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా అది దాని సహజత్వం కోల్పోయి లావు పెరిగిపోతుంది. ఎన్ని కేజీలు అయ్యా అంటే 4 కేజీలు. ఎక్కడ సుధాకన ఈ ఇంజనీరింగ్ వారు చేసినటువంటి మార్పులను బట్టి కనుక మరొకసారి ఆలోచించినట్లయితే ఈ యొక్క ప్రతి మొదలగు పంటలే కాదు, ఆల్ ద వెజిటబుల్స్, ఫ్లవర్స్ విత్ క్రాస్ బ్రీడింగ్, రకరకాలైనటువంటి వాటిని అంటుకట్టి జంటలు చేసి కొత్త వాటిని ఉద్భవింపజేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తే దేవుడు చేసిన దానిని తారుమారు చేస్తున్నటువంటి జనాంగం, అలనాడు బాబెలు గోపురం కొరకు తారుమారు అవుతున్నటువంటి ప్రజలు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నటువంటి ప్రజలు ఈరోజు చేస్తుంది. గతంలో కూడా చెప్పాను, సిల్కీ కోట్. ఆ యొక్క మేకలోకి, సహజమైనటువంటి మేకలోకి ఈ సిల్కీ పదార్థాలు, స్పైడర్కి సంబంధించిన పదార్థాలు ఇంజెక్ట్ చేసి దాని పాల నుంచి వచ్చేది సిల్క్ ఉద్భవించినట్టుగా చేశారు. పాలు తాగడానికి కావాలి మనకి, కానీ ఒక సిల్క్ దాని ద్వారా వచ్చినటువంటి వస్త్రాన్ని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కొరకు ఉపయోగించారని గతంలో కూడా ఒకసారి చెప్పాను. కానీ ఏమవుతుంది, మేకపాలు దేనికంటే తాగడానికి. అయ్యా గాంధీ గారు మేకపాలు తాగాడంటే వేరుశనగ తిన్నారంట అని చెప్తే వచ్చినారు మంచిగా. వేరే మేకపాలు ఎందుకు అంటే తాగడానికి. మీరేం చేస్తున్నారు? నేటి తరం దారిలో ఒక సృష్టి చేసి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చేయగలిగినంత చిక్కదనాన్ని దానిలో తీసుకొచ్చారు. అంటే ఏమైంది? మానవ జ్ఞానం అంటే దేవుడి సృష్టిని తారుమారు చేసుకుంటూ వెళుతున్న విధానాన్ని ఆలోచన చేయవచ్చు. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా నేడు దినాలు మనం ఆలోచిస్తున్నాయి. కనుక మానవుడు తన యొక్క ప్రయోగాలను బట్టి, తన యొక్క పరిస్థితులను బట్టి, తన యొక్క దురాశను బట్టి ప్రకృతిని పాడు చేస్తున్నటువంటి విధానాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానిని అంతా కూడా దేవుడు తిరిగి సృష్టించడానికి, బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దినాలు ఉన్నవి. దాని కొరకు సృష్టి యావత్తు ఎదురు చూచున్నది. ఆ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదివి వచ్చిన చూస్తాం. సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నాడు దేని కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షం. ఎందుకంటే ఆ దినంలో ఒక అద్భుతం జరగబోతుందని సృష్టి ఎరిగినదై దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తుంది. అయితే చదవబడిన మొదటి పాఠంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24 నుంచి 36 వచనాలు మన పరిశుద్ధాత్మ పండుగ రోజున ఇదే లెసన్ చదివాం, దీని మీదే ధ్యానించాం. మళ్ళీ ఇదే లెసన్ చదువుతున్నాం, దీని మీదే ధ్యానిస్తున్నాం. ఎనీహౌ గాడ్ హెస్ గివెన్ us a great gift. 34వ వచనం చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. యెహెజ్కేలు 36:34. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. భూమి సేద్యము చేయబడును. మార్గస్థుల దృష్టికి నిర్జీవముగా ఉన్నటువంటి భూమి సేద్యము చేయబడును. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అగైన్ ద లైఫ్. ఏమిటిదంటే వేస్ట్ ల్యాండ్, బారన్ ల్యాండ్, వెళ్ళే వాళ్ళందరూ విడిసి బారన్ ల్యాండ్ అంటారు. కానీ దేవుడు దానిని తిరిగి సేద్యపరిచేటువంటి భూమిగా చేయబోచున్నాడనేటువంటి మాట మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 36వ వచనం, పాడైన స్థలంలో చెట్లు నాటువాడును నేనే అంటాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! పాడైపోయినటువంటి స్థలంలో చెట్లు నాటి అవి అభివృద్ధి చెందినట్టుగా చేసి ఇక్కడ పచ్చదనం ఉన్నది, ఇక్కడ జీవం ఉన్నదని చేయగలిగినటువంటి దేవుడు మీ దేవుడు అయినటువంటి యెహోవా. నలిగిపోయినటువంటి సమాధిలో ఉన్నామనుకునేటువంటి వారిని లేపి తీసుకుని వస్తున్నటువంటి దేవుడు. పట్టణములు ఉజ్జీవింపజేసిన దేవుడు. మాలో జీవం లేనప్పుడు వీలో జీవం ఉన్నదని సృష్టించినటువంటి దేవుడు. యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడమని చెప్పినటువంటి దేవుడు తిరిగి వారు విడిచి వెళ్ళినటువంటి స్వదేశాన్ని పంట భూమిగా, ఫలభరితమైన భూమిగా చేయడానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. పాడైనటువంటి ఆదాము కొరకు దిగి వచ్చిన దేవుడు. హూ ఇస్ దిస్ గాడ్ అంటే ఆదాము పాపము చేసినప్పుడు దిగంబరై ఉన్నప్పుడు దిగి వచ్చినటువంటి దేవుడు. ఆదాము కొరకు మేక వస్త్రాలు లేదా గొర్రెపిల్ల వస్త్రాలు కట్టినటువంటి దేవుడు కాదు ఆయన. తిరిగి మహిమ వస్త్రాలు ఇవ్వడానికి దిగి వచ్చినటువంటి దేవుడు. తన కుమారుడైనటువంటి యేసు ద్వారా రక్షణ వస్త్రం ఇవ్వడానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుడు ఇశ్రాయేలును కలిగిస్తున్న వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాడైనటువంటి స్థలంలో కట్టువాడు, పాడైనటువంటి బీడి భూములను తిరిగి ఫలభరితంగా చేస్తున్నటువంటి దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పాడైనటువంటి ఆదాము దిగి వచ్చినట్టు దేవుడు శపింపబడినటువంటి భూమిని, ప్రకృతిని, సృష్టి యావత్తును కూడా తిరిగి సృష్టించి నూతన
నూతనము చేయించున్నాడు లేదా నూతన పరుచున్నాడు. ఈ నూతనత్వము కొరకు పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాట రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం తిరిగి వల్ల చదవండి. మిగుల ఆశతో ఎదురు చూచుచున్నది సృష్టి యావత్తు, మిగుల ఆశతో ఎదురు చూచున్నది. ఈ పరలోక దర్శనం గురించి నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. వాటిలో బ్రదర్ డీజెస్ దెన్గారి గారి గురించి చెప్తాం. ఆ పేతురు గారితో కలిసి ఆయన పరలోకన విజిట్ చేస్తున్నప్పుడు పేతురు గారు తీసుకెళ్తున్నాడట. ఆయన అక్కడ కూడా చక్కని ఆహ్లాదకరమైనటువంటి తోటలు, సెలయేర్లు, పచ్చికలు. అంటే ఇక్కడ కూడా కాదు, ఇక్కడే కాదు, పరలోకము కూడా ఆయా ప్రాంతాలలో ఈ సెలయేరులతోటి, ఈ పచ్చదనంతో, ఈ పచ్చదనంతో, సెలయేరులతోటి, ఆ ప్రకృతి సంబంధమైన ఆనందంతో నింపబడి ఉన్నది. ఇక్కడే ఎంజాయ్ చేయలేకపోయినటువంటి ఒక ప్రకృతి ఏమైనా నీకు ఉన్నది అని అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళడంతో నిశ్చయముగా ఓ సహోదరుడు సహోదరి దానిని అనుభవించబోతున్నాం. కొన్నిసార్లు కొండలకు మనం వెళ్ళలేం, కొన్ని సెలయేర్లు మనం చూడలేం, కొన్ని ప్రకృతి సంబంధమైన వాటిని మనం ఆనందించలేం. ఎప్పుడో ఒకసారి ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు స్కూల్లో తీసుకెళ్ళినప్పుడు, పెద్ద అయినప్పుడు ఫ్యామిలీ టూర్లు వెళ్ళినప్పుడు ఎక్కడో కొన్ని చూసి వస్తాం. కానీ వీ కెనాట్ సీ ఎవ్రీథింగ్, ఆల్ దోస్ థింగ్స్. కానీ పరలోక రాజ్యంలో నీవు దానిని అనుభవించబోతున్నావు. పరలోక రాజ్యం నీ సొంతమైతే ఈ ప్రకృతి యొక్క ఆనందం అంతటి నీవు పొందబోతున్నావు అనేటువంటి మాట మరొకసారి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. కానీ ఇంత ఫలవంతమైన పచ్చని అయినటువంటి ఈ యొక్క సృష్టి ఎందుకు పాడు చేయబడిందంటే మానవుని యొక్క దురాశ. దేవుడు ఇచ్చాడట, ఎంత? నీవు తినగలిగినంత ఇచ్చాడు, నీవు అనుభవించగలిగినంత ఇచ్చాడు, నీవు ఆనందించగలిగినంత ఇచ్చాడు. కానీ మనుషుని యొక్క దృష్టి ఇట్స్ మోర్ దాన్ దట్. ఇట్స్ గ్రీడ్. నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. ఈ నాకు ఇంకా కావాలనేటువంటి విధానంలో సృష్టిని పాడు చేయడం మొదలుపెట్టినటువంటి మానవుడు సృష్టి యావత్తును పాడు చేస్తున్నప్పుడు దేవుడు దానిని బాగు చేస్తున్నాడు. ఈ రోజున ఆ బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. బికాస్ వీఆర్ ద స్టీవర్డ్స్ ఆఫ్ దిస్ క్రియేషన్. మనము దీన్ని బాగు చేయగలిగినటువంటి పనివారులమై ఉన్నాం, బాధ్యతాయుతమైన దాసులమై ఉన్నాం. అందుకని దేవుడు ఈ బాధ్యత మనకు అప్పగించాడు. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకోవడం, హ్యావ్ డొమైన్ ఓవర్ ఆల్ దిస్ థింగ్స్ అంటే మొదటి అధ్యాయం చూస్తాం. దీని మీద అధికారం నీకు ఇచ్చున్నాడు. ఆ అధికారం ఏమిటంటే ఇట్ ఇస్ టు సర్వ్, సేవ చేయడానికే. అదామా తోటలో సేవ చేయి, ఈ తోటలో నువ్వు పని చేయి. ఆ అధికారం దేనికంటే కాపాడు, భద్రపరచు. ఆయన పోయాడు, మొత్తం బాగుంటాడు. ఈరోజు మిగిలినటువంటి మనుషులు ఇంకా మిగిలిన వాటిని కూడా పాడు చేస్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సినాని ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ యొక్క పుస్తకాలలో ఒక వ్యాసాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అరుణ్ జ్ఞానదాస్ ఆయన రాస్తున్నాడు ఒక వ్యాసం. గాడ్ ఇన్ యువర్ గ్రేస్ ట్రాన్స్ఫార్మ్ ద ఎర్త్. గాడ్ ఇన్ యువర్ గ్రేస్ ట్రాన్స్ఫార్మ్ ద ఎర్త్. నీ కృపను బట్టి ఈ సమస్త భూమిని కూడా రూపాంతరం చెందించు. దేవుడు సృష్టించాడు పాడైపోయిన దానిని ఆదికాండ మొదటి అధ్యాయంలో 6 నెలలుగా చేసి, భూమిగా చేసి, ఏదైనా వేసి, ఆదామును పెట్టి రీక్రియేటెడ్ దానిని మరలా మానవుడు పాడు చేస్తున్నప్పుడు మరలా మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే గాడ్ అండ్ యువర్ గ్రేస్ ట్రాన్స్ఫార్మ్ ద ఎర్త్ అనేటువంటి యొక్క ప్రార్థన లేదా వ్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆ కాంటెక్స్లో రాస్తున్నాడు. ఎవరెవరు దీనిని పాడు చేస్తున్నారు అంటే పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, మరి ఇతరులు కదండి. మైన్స్ 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 చాలాసార్లు వింటున్నాం. మైన్స్ 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 గనులన్నీ తవ్వుకెళ్ళిపోతున్నారు మనుషులు. అన్నీ కూడా ఐరన్ ఓర్, ఇంకా మిగిలిన మన బొగ్గు, ఇవన్నీ కూడా ఎన్నెన్ని ఉన్నాయో భూమిలో సంపదలు అన్నీ కూడా మానవుడు తోడుకెళ్ళిపోతాడు. ఎందుకంటే మన కోసమే అంటాడు కదా, మన కోసమే, మన కోసం కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ తీసి సృష్టిని పాడు చేస్తున్నటువంటి మానవుడు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొల్లేరు గురించి చాలాసార్లు మనం వింటాం. మా కొల్లేరు అంట చాలా బాగుంటుందంట. 73లోనే 84లోనూ కొల్లేటి కాపురం ఒక సినిమా తీశారు. అప్పుడు ఆ యవనస్తులు అయినటువంటి చాలామంది ఆ షూటింగ్ చుట్టకి వెళ్ళి వచ్చాము. కొల్లేరు ఎంత లోతుందో, ఎంత విశాలంగా ఉందో అన్నట్టు. ఇట్స్ ద లార్జెస్ట్ ఏరు
మంచినీటి సరస్సు, ఇట్ ఇస్ లార్జెస్ట్. కానీ ఏమైంది ఈరోజు వెళ్ళి చూడండి ఒక్కసారి కోలేటి ప్రాంతంలో. ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆస్ట్రేలియన్ భాషలు ఎన్ని రకాలు ఉన్నాయి. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన పక్షులన్నీ కూడా అక్కడికి వచ్చి సంతానాభివృద్ధి చేసుకుని మరలా వెళ్ళిపోయాయి. ఈ రోజున ఏమొస్తున్నాయి? బర్డ్ సాంక్చురీని పెట్టారు అక్కడ ఆకువీడి దగ్గర. ఏముంది అక్కడ? ఒక చిన్న గట్టు, దాని మీద 4 పక్షులు. కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఏరేమైపోయింది. దాని కొరకు నివాసానికి వచ్చి పుట్టి తన యొక్క సంతానం అభివృద్ధి చేసుకుని వెళ్ళినటువంటి పక్షుల జాబితా ఏమైపోయింది? మనుషుడు స్వార్థంతో దాన్ని ఆక్రమించుకుని, ఆ భూములను కూడా ఆక్రమించుకుని చేపల చెరువులుగా మార్చుకున్న వలన అక్కడ ప్రకృతి యావత్తు కూడా పాడైపోయింది. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఉద్యమాలు జరిగినాయి, కానీ ఎక్కడ ఆగలేదు. ఎక్కడ ఎవరు దాన్ని వారే వెళ్తున్నారు. కానీ ఏమైపోయింది? ఈ సరస్సు, మనకు తెలిసినటువంటి సరస్సు ఇది ఏమైపోయింది? సమస్య కూడా పాడైపోయింది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ విషయాల్లో మానవుడు ప్రకృతిని పాడు చేస్తున్నటువంటి విషయాల్లో చాలాసార్లు మానవులు మౌనంగా ఉన్నారు, క్రైస్తవులు మౌనంగా ఉన్నారు. Until the Church of South India started its ecological department, మనమందరం కూడా మౌనంగానే ఉన్నాం. కానీ ఈ యొక్క ఎకలాజికల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వారు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పేపర్స్, వ్యాసాలు, పుస్తకాలు, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైన అంశాలు చర్చల్లోకి వస్తున్నాయి. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు ప్రొడ్యూస్ చేసినటువంటి, మనకు తెలిసింది, అది ప్రొడ్యూస్ బుక్ గాడ్ ఈజ్ గ్రీన్. గాడ్ ఈజ్ గ్రీన్. దేవుడు ఎలా ఉన్నాడంట? పచ్చని దేవుడు. దేవుడు కూడా ఎండబెట్టేస్తున్నాం మనం కదా. నెక్స్ట్ ప్రొడ్యూస్ చేసినటువంటి బుక్ గ్రీన్ గాస్పెల్. కొన్ని విషయాలు దీనిలో చెప్పాను నేను, చిలుకూరు వసంతరావు గారిది గ్రీన్ పారబల్స్, వెరీ లేటెస్ట్ బుక్. కనుక ఎకలాజికల్ డిపార్ట్మెంట్స్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఒక కన్సర్న్ కలిగి ఉన్నది అనేటువంటి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, క్రైస్తవులు చాలా వరకు మౌనంగా ఉన్నారు. కానీ దాదాపు 1993 నుంచి ఆల్మోస్ట్ ఈ యొక్క విప్లవం ప్రారంభమై మనం ఏం చేయాలి క్రైస్తవులు ఈ ప్రకృతి పాడైపోతున్నప్పుడు అనే దాని మీద ప్రపంచ దేశాల ఆలోచనలకు వచ్చింది, ప్రపంచ క్రైస్తవ ఆలోచనకు వచ్చింది, దక్షిణ సంఘం లేదా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కూడా ఆలోచనకు వచ్చింది. దాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్న విధానంలో ఇక్కడ 2వ పాఠంలో నుంచి కొద్ది మాటలు మనం చూద్దాం. పౌలు గారి యొక్క ఆలోచన, మూలుగుటారుగా ఎవరెవరు మూలుగుతున్నారు అని అంటాడు. చూడండి ఒకసారి రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 18 నుండి 25 వచనంలో 21 వచనం చూడండి. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము కొరకు ఎవరెవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుని పరలోక రాజ్యానికి వెళుతున్నాం అని అంటున్నారో, ఆ పరలోక రాజ్య వారసత్వం కొరకు సృష్టి యావత్తు కూడా, అయ్యా మీరు ఎప్పుడు విమోచన పొందుతారు, యేసు యొక్క 2వ రాకడ ఎప్పుడు ఉండదు, ఆయన నూతన ఆకాశం నూతన భూమిని ఎప్పుడు చేస్తున్నాడు, మేము కూడా అప్పుడు విమోచన పొందబోతున్నాం అని అంటాడు. 2వ ఆలోచన మన గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 23వ వచనం. పౌలు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం మన గురించి ఆయన ఏమంటున్నాడు చూడండి. ఆత్మ యొక్క ప్రథమ ఫలమును పొందినటువంటి మనము కూడా ఈ గుడారములో మూలుగుచ్చు ఉన్నాం. వీఆర్ నాట్ హ్యాపీ. ఇది కాదు శాశ్వతమైన జీవం. నిన్న మొన్న మన ఆఫ్ అవర్ చర్చ్ మెంబర్ ఒక వాట్సాప్ పంపించారు, 2 చిన్న పిల్లలు. ఈ కోవిడ్ వల్ల మన ఏంటి, ఈ కోవిడ్లో మన భవిష్యత్తు ఏంటి అని అంటే, ఒకవేళ మొత్తం నాశనం కావచ్చు, లేదా ఆర్భాటంతో దేవుడి దిగి రావచ్చు. బట్ వీ హ్యావ్ హోప్. నిరీక్షణ ఉన్నది. ఏమిటి నిరీక్షణ? పరలోకంలోకి వెళ్ళబోతున్నాం, దేవునితో ఉండబోతున్నాం. పరలోకానికి వెళ్ళబోతున్నాం, దేవునితో ఉండబోతున్నాం. అది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనము మన శరీరాల మూలుగుచ్చు, మన యొక్క విడుదల కొరకు కూడా ఆలోచన చేస్తున్నాం. కనుక మనము మూలుగుచ్చున్నాం, ప్రకృతి మూలుగుచ్చున్నది, దేవుడు విమోచించబడేటువంటి విమోచన కొరకు మనం ఎదురు చూస్తున్నాం. దానిని గ్రోనింగ్ అనేటువంటి మాటలు చూసాం. ఎప్పుడంటే వేదన పొందుతున్నప్పుడు, హెల్ప్లెస్ కండిషన్, హోప్లెస్ కండిషన్, హెరాస్మెంట్, అలాంటి దుస్థితిలో మానవుడు కానీ ప్రకృతి కానీ ఉన్నప్పుడు అది తన విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ
ప్రకటన గ్రంథకర్త రాసిన మాట 21వ అధ్యాయం మొదటి వచనంలో, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు సృష్టించేటప్పుడు కూడా మనుష్యుడు స్టీవర్డ్, కాపరి, సేవకుడు, సహాయకుడు అనేటువంటి మాట ఏ మానవుడు కూడా మర్చిపోకూడదు. బికాస్ వీఆర్ ద కో క్రియేటర్స్. దేవుడితో కలిసి పనిచేస్తున్నటువంటి వారు, దేవుడితో కలిసి తిరిగి సృష్టిస్తున్నటువంటి వారు. ఒక చెట్టు నరిగితే ఆ స్థానంలో మనలో చెట్టు వేసి బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మానవుడు, ఒక చోట నాశనం అయితే దాన్ని తిరిగి పూర్తి చేయడానికి ఇష్టపడుతున్న మానవుడిగా మనం ఉండాలి. ఏషియన్ రిలిజియన్స్ మనం ఏషియన్ రిలిజియనే కాదనట్లేదు కదండి. కానీ ఏషియన్ రిలిజియన్స్గా చెప్పుకోబడుతున్నటువంటి హిందూయిజం, బుద్ధిజం వారి యొక్క ప్రధాన అంశం ఏమిటంటే జల్, జంగిల్, జామిన్. జల్ అంటే నీరు, జంగిల్ అంటే అడవులు, జామిన్. వీటి మీద వారికి ఒక కాన్సన్ట్రేషన్ ఉంది. అందుకే అడవుల్లోకి వెళ్ళడం, ఆ ప్రకృతితో సహవాసం చేయటం, అక్కడ వారికి వానప్రస్థ జీవితం, చివరి జీవితాలు గడపడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. దాని ద్వారా, ప్రకృతి ద్వారా వారు నేర్చుకునేటువంటి కొన్ని విశ్వాస సిద్ధాంతాల గురించి కూడా మనం ఆలోచన చేయవచ్చు. అయితే వీటన్నిటిని మించి నిజ సృష్టికర్త అనేటువంటి దేవుడు నీకు ఎన్నో విధానాలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. సో వీ హ్యావ్ ద క్రిస్టియన్ థియాలజీ. సమ్టైమ్స్ విల్ టాక్ అబౌట్ అవర్ ఏషియన్ కల్చర్. ఈ యొక్క జల్, జామిన్, జంగిల్ అనేవి మాటలు వారికి విశ్వాసం ఉద్ధరించింది, దానిని పెంపొందింపజేసింది అనే విధానాలు వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు కూడా క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఏషియా కదండి. మనం కూడా ఎక్కడున్నాం? ఈ ప్రాంతం నుండి వచ్చిన వారమే, స్వార్థీ ప్రాంతం నుండి వచ్చిందే. మనకి ఇంగ్లీష్ వార్త తెచ్చారు కాబట్టి ఇట్ ఇస్ అ ఫారెన్ రిలీజియన్ అంటారు, కాదండి కదా, వన్ ఆఫ్ ద ఏషియన్ రిలీజియన్. కానీ ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే క్రిస్టియన్ థియాలజీలో గాడ్ ద క్రియేటర్ అండ్ క్రియేషన్ అనే రెండు మాటలు ఆలోచన చేయవచ్చు. గాడ్ ద క్రియేటర్ అండ్ క్రియేషన్ అంటే మాటలు ఎప్పుడైతే వింటామో, దేవుడు సృష్టి, వారు సృష్టిని పూజించారు. ఇక్కడ వల్ల ఆలోచన చేయండి. జల్, జంగిల్, జామిన్ అనేటువంటి వారు సృష్టిని పూజించారు. క్రిస్టియన్ థియాలజీలోకి వచ్చినప్పటికీ క్రియేటర్ అండ్ క్రియేషన్ అనేటువంటి దానిలో మనము సృష్టికర్తను పూజిస్తున్నాం. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ సృష్టికర్తతో కలిసి సృష్టిని బాగు చేయవారిగా నీ మూలుగు ఏమిటి, నీవెందుకు బాధపడుతున్నావు అనేటువంటి కన్సర్న్ కలిగినటువంటి క్రైస్తవుడిగా ఉండడానికి దేవుడు నీకు నాకు ఈ సమయం ఇచ్చాడు. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం, అనదర్ 20 years we may not get water. రాబోయే 20 సంవత్సరాల కాలంలో మనకు నీటి కొరత బహుబాహుగా ఉంటుంది, దొరకదు నీరు, ఇప్పటికే దొరకట్లా. ఏం చేయగలమా? దావీదు అంటాడు కదా, బెత్లెహేములో గమనియోధం ఉన్నటువంటి ఊరి గమనియోధం ఉన్నటువంటి బావి నీళ్ళు నాకు వేస్తే నాకు చాలా సంతోషం అన్నాడు. ఆల్రెడీ ముట్టడి వేస్తారు అక్కడ. కానీ అవనస్తులు వెళ్ళి ఆ ముట్టడిని తొలగించి దావీదు కొరకు బావి నీళ్ళు తెచ్చాడు. అయ్యా మా ఊరి నీళ్ళు అయ్యా కదండి, ఎవరి ఊరి నీళ్ళు వాళ్ళకి తీపే కదన్నా, అవునా కాదా? మా ఊరి నీళ్ళు అయ్యా, మా ఊరి నీళ్ళు అని తెప్పించుకున్నాడు. కానీ తాగలేకపోయాడు. ఎందుకంటే మీరు ప్రాణానికి తెగించి తెచ్చారు కదా, నేను తాగరని చెప్పి యెహోవాకు పాదార్పణ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం అనుభవించామే మంచినీళ్ళు, మన తర్వాత తరాలకు మనం అందించొద్దా అనేటువంటి ఒక ఆలోచన చేసినట్లయితే మన బిడ్డల యొక్క స్వతంత్రం, మన బిడ్డల యొక్క స్వతంత్రం గురించి మనం ఏం చేయబోతున్నాం, రాబోయే తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాం, మనమే పాటు చేస్తే, మన తరాలే పాటు చేస్తే రాబోయేటువంటి తరాల కోసం ఏం కాబోతుంది. కాబట్టి ఈ సృష్టి యావత్తు కూడా యేసు యొక్క రెండవ రాకడలో నూతన పరచబడుతుంది అనేటువంటి మాట వాస్తవం. బైబిల్ దాన్ని ఘోషించింది, దాన్ని మనం చదివి ధ్యానించాం. అయితే ఈ దినాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం సృష్టి కొరకు ఏం చేస్తున్నాం? యేసయ్య రాకడలో ఆయన చేస్తున్నాడు. ఆయన వచ్చేటంత వరకు కూడా క్రైస్తవునిగా నీ పని నా పని సృష్టిలో ఏమి బాధ్యత తీసుకుని మూలుగుచున్న సృష్టిని గురించి ఆలోచన చేస్తున్నాం. మనం చదివాం కదా, పాడాం కదా, నీతిగల యెహోవా, ఆ రెండవ వచనం, మొదటి వచనం, చదల పుడమయు రవియు చలయు
నదులు గిరులు చక్కగా ఏం చేస్తున్నాయంట? దేవుని స్తుతిస్తున్నాయి. చదలపుడమేవు రవియు జలదులు అన్నీ కూడా, నదులు గిరులు అన్నీ కూడా దేవుని స్తుతిస్తాయి. దయచేడు ముంగమూరి దేవదాసయ్య గారు కూడా రాస్తాడు అనమాట. పక్షులు నన్ను ప్రార్థించునని బైబిల్ గ్రంథమందు, వృక్షములు నన్ను స్తోత్రించునని తానుమందును రాయబడి ఉన్నది. పక్షులు నాకు ప్రార్థన చేస్తాయి, వృక్షములు నాకు స్తోత్రం చేస్తాయి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా అంటాడు ఆయన. నేను సృజించిన కొండలతోనూ ప్రాణులతోనూ వృక్షాదులతోనూ మానక మాటలాడుచు వాటి మనములు ఆలకింతు. నేను సృజించిన కొండలతోనూ ప్రాణులతోనూ వృక్షాదులతో మానక మాటలాడుచు వాటి మనవులు ఆలకింతును. మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలేను. పక్షుల యొక్క కొండల యొక్క మనవులు ఆలకిస్తున్నటువంటి దేవుడు, అనగా అవి మూలుగుచ్చినప్పుడు వాటిని గురించి ఆలోచన కలిగిన దేవుడు. అమ్మా నేను వస్తా, బాగు చేస్తానంటున్నాడు. ఆ లోపు నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత, ఆ మూలుగును నీవు వినవలసినటువంటి బాధ్యత. ఆ మూలు కొరకు ఆశ కలిగిన వాడవై ప్రకృతిని పాడు చేయగలిగిన దేవు కలిగిన వాడవై ఉండాలా. అది మూలుగుతుందా? అరే పాప మూలుగుతున్నాడే అంటాం, అక్కడ చెల్లిపోతాం. అరే మూలుగుతున్నాడే పాప పడ్డాడు, దెబ్బతల్లి మూలుగుతున్నాడే, జ్వరం వచ్చింది మూలుగుతున్నాడు. వాట్ నెక్స్ట్? ఏదో ఒకటి ఆ మూలుగు పోవటానికి మనం చేయాలి కదా, చేయాలి. ఆ వైద్యం చేయించడము, కొంచెం ఆదరించడము చేయాలి. దేవుడు నీకు నాకు సమస్త ఇశ్రాయేలు జనానికి సమస్త జనానికి చేర్చడం మనం బోధించినప్పుడు మనం ఎందుకు ప్రకృతికి చేయకూడదు? కనుక ఎకలాజికల్ సండేని ధ్యానిస్తున్నటువంటి సిఎస్ఎస్ సంఘం అంతా కూడా ఈ కన్సర్న్ కలిగి ఏం మనం చేయాలి, ఎలాగని మనం చేయగలం అనేటువంటి ఆలోచనతో ప్రకృతిని భద్రపరిచి రానున్న తరాలు, ఏసారు అక్కడ వరకు ఉండేటువంటి తరాలన్నింటి కూడా ఈ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, సంపదను అప్పగించవలసిన జ్ఞాపకం చేసుకుంటూ మన బాధ్యతను మనం నిర్వహించరాగున దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఇప్పుడు తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. మనందరం అదే రీతిగా నిలిచి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని కలిసి చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని వెల్లడి చేయడం. పరలోక భూలోకముల సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యములోనికి దిగాను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును వృద్ధులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానం, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. మనందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చేయదము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపించుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప మూలకుని
ఓ దేవా, మా హృదయాలను పవిత్రపరచుము. ఈ పరిశుద్ధాత్మ మానవుని తీసుకొని ఈ దినమున కొరకైన సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల దేవా, భాగ్యవంతమైన నీ సృష్టిని బట్టి మేము బహుగా సంతోషించుచున్నాము. నీ మహిమను నీ సృష్టిలో చూచుచున్నాము. నీవు మా మధ్యకు వచ్చుట నిత్యము మాతో నిలిచియుండు నీ సన్నిధికి సూచనగానున్నది. నీ మహిమ కొరకు నీవు మాకిచ్చిన దానంతటిని సద్వినియోగం చేసుకున్నట్లు నీ సృష్టిని మేము సంరక్షించినట్లు మాకు సహాయం చేయుము. నీ కుమారుడైన యేసు క్రీస్తు ఎదుట నీవు సృష్టించిన సృష్టి యొక్క బలములను నుంచితివి. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా దయచేయము. ఆమెన్. సమాధానం కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడువైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవం, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యం. నిజముగా నీ శరణజొచ్చిన వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసు క్రీస్తు బలము వల్ల కాపాడము. ఆమెన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్ము క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులను నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి వందనములు. మీరు సృష్టించినటువంటి సమస్త సృష్టిని బట్టి, ఏదైనా తోటను నాటి ఆదాము కొరకు సమస్త ఫలవృక్షములను అందించిన నీ యొక్క గొప్ప సృష్టిని బట్టి మీకు వందనములు. అలాగే పశుపక్షాదులను సమస్త జీవరాశులు సృష్టించి వాటి అంతటి కొరకు కూడా ఆహారమును అనుగ్రహింపచేసినటువంటి దేవుడు నీవని మరొక్కసారి నేను స్తుతిస్తున్నా. ఆదాము యొక్క పాపమును బట్టి, మనుషులందరి యొక్క దురాశను బట్టి సమస్త ప్రకృతి పాడు చేయబడుచుండగా, నేటి దినములలో కొరత ఏర్పడుతున్న నీటిని బట్టి, భూఫలములను బట్టి, పశుపక్షాదులను బట్టి నామే విచారిస్తున్నాం. అయితే అవన్నీ కూడా మూలుగుచున్నవి. వాటిని తిరిగి సృష్టించి జీవనివ్వబోతున్నటువంటి మీ యొక్క రెండవ రాకడకు వచ్చి మీకు వందనములు. అంతవరకు కాపాడవలసిన బాధ్యత మీరు మాకు సంఘానికి ఇచ్చారు కనుక ఏ విధంగా ప్రకృతి పట్ల మేము శ్రద్ధ కలిగిన వారమై ఉన్నామో అలాగే మా కార్యములు నెరవేర్చి నిన్ను మహింపరచుకుంటూ సహాయం చేయండి. మా సంఘాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి. కోవిడ్-19 వలన అది విజృంభించడం వలన భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం, ఇవో మా ప్రాంతాలన్నీ కూడా బహువేదన పడుచుండగా మీరే గద్దించండి, మీరే రూపుమాపండి, మీరే తీసివేయండి, మీరే స్వస్థపరచండి, మీరేమి ప్రజలు రక్షించుకోనండి. మరి ఎవరికి ఇంకను తాకక, సోకక, అభివృద్ధి చెందక నశించినట్లుగా మీ కృపను మానవాళి పట్ల, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మీరు దయచేయండి. భారతదేశ ప్రజల పట్ల మీరు దయచేయండి. మా దేశం తిరిగి స్వస్థపరచబడేటువంటి కృపనివ్వండి. మరొకసారి మమ్మల్ని బట్టి, ఆల్ సైడ్స్ సంఘమంతటిని బట్టి, ఆల్ సైడ్స్ కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లించడం, మమ్మల్ని అందరూ కూడా మీ కృపా పద్ధతులు మనం భద్రపరచమని వేడుకొంటున్నాం తండ్రి. అలాగే కృష్ణా గొడవల అధ్యక్ష గణాన్ని, దక్షిణ సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని మీ నామను కాపాడి మీ రెండవ రాక అతి సమీపమున్నదని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆయతపట్టుకు తగిన సహాయం చేయమని, కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని, ఆరోగ్యవంతుల వారికి నువ్వు సోకుండా కాపాడమని మీ దీవులకు మానవాళంతటి కూడా అప్పగించుకుంటూ, ప్రత్యేకంగా మా ప్రాంతాలను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏకమనసుతో నిన్ను గురించి మన సామాన్య ప్రార్థన చేయటకు మా కృప దయచేస్తున్నావు కనుకను
ఇద్దరు ముగ్గురు నా పేరిట కొడినప్పుడు వారి వినపన ప్రకారం దయచేదునని మాట ఇచ్చినావు కనుక ఓ ప్రభువా, నీ సేవకులకు మా కోరికను వినపను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యమును తెలుసుకుని జ్ఞానమును పరమందు నీ జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికి తోడై ఉండును గాక. మనమందరం నిలబడి 386వ కీర్తన ఆశీర్వాదములు మా మీద కీర్తన పాడుచు మన ఆరాధన ముగించుకుందాం. 386వ కీర్తన. Krumarinchumu
దేవా. పరిశుద్ధుడైన మా దేవ, మరి విశ్రాంతిని మాకు ఇచ్చి నేను స్థుతించి ఆరాధించి మాకు వాడుతున్నాం. మా సేవను బట్టి మీకు పొందరాను. మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘం కదా అలాగే ఆల్ సైన్స్ కుటుంబాలన్నిటి కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క మహాకృప చొప్పున మనం ఈ రీతిలో ఆరాధన చేయడానికి దేవుడి సమయాన్ని బట్టి వందనాలు. మరి కొద్ది వారాలు ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ మనం చేద్దాం. బిషప్ తండ్రి గారి యొక్క ఆదేశాన్ని బట్టి, ప్రభుత్వాల యొక్క ఆదేశాలను బట్టి మనం కొద్ది కాలం తర్వాత మరలా ఆలయంలో కలుసుకుందాం. ఆ సమయం, ఆ యొక్క డే మీకు తెలియజేయబడిన తర్వాత కనుక మాతో సహకరించాలని మనం చేస్తున్నాం. అలాగే నేను ఒక ప్రార్థన విజ్ఞాపన చేశాను. అందరూ కలిసి విజృంభించినటువంటి కోవిడ్ విషయంలో కొంత ప్రార్థన చేయాల్సిన వారైనా కనుక చైన్ ప్రేయర్, గొలుసు ప్రార్థన విధానాన్ని మనం ప్రారంభించాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అలాగే గురువారం, శుక్రవారం, బుధ, గురు, శుక్ర ఈ 3 దినాలు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు చైన్ ప్రేయర్స్ జరుగుతాయి. మీ కొరకు స్లాట్స్ ఏర్పాటు చేయబడి ఇప్పటికే చాలామంది రెస్పాండ్ అయ్యారు. 6 నుంచి 7 నుంచి 9 నుంచి 10 నుంచి అని చెప్పి మిగిలిన వారు కూడా రెస్పాండ్ అయితే బుధవారం, గురువారం, శుక్రవారం ఈ యొక్క గొలుసు ప్రార్థన చేసి మన యొక్క ప్రార్థన సహకారం మన దేశానికి, మన రాష్ట్రానికి మనం అందిద్దాం. మనం అందరూ కూడా ఆరోగ్యవంతులుగా దేవునికి స్థితిలో ఉందాం. ప్రార్థించి మనం చేస్తూ స్లాట్స్ని పంపించమని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.